హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా కంకంటి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ అండి. ఇక్కడ నాకు చాలా కోల్డ్ అయింది అండ్ ఫీవర్ కూడా ఉండింది. ఈ మధ్యలో హెల్త్ బాగాలేదు, అందుకని అసలు వీడియోస్ పోస్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబు వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అవుతుందండి. అక్కడికి వెళ్తున్నాం స్కూల్కి. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దసరా హాలిడేస్ ముందు అందరికీ ఇదే ఉంటుంది కదా, పేరెంట్స్ టీచర్ మీటింగ్. ఇక్కడ స్కూల్కి వెళ్తున్నాము. హాలిడేస్కి అందరూ ఊళ్ళలోకి వెళ్తున్నారా, అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి? ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడైతే మేము ఉండే ప్లేస్లో అయితే చాలా ఎండలు ఉన్నాయండి. ఇది వర్షాకాలము అర్థమవుతలేదు, ఎండాకాలము అర్థమవుతలేదు, చాలా వేడిగా ఉంది. అండ్ మా బాబు వాళ్ళ స్కూల్లో ఈ దసరాకి కొంచెం ఫెస్టివల్కి కొంచెం ప్రోగ్రామ్ కూడా చేశారు. పిల్లలతో డ్యాన్స్ చేయించారు కూడా, కానీ ఆ డ్యాన్స్ వీడియో అదంతా నేను పెట్టట్లేదు వీడియోలో. అండ్ ఇక్కడ వచ్చేసి స్కూల్ నుంచి రిటర్న్ కాగానే నేను పచ్చి కొబ్బరి ఉండిందండి ఇంట్లో, దాంతో స్వీట్ చేద్దామని చేస్తున్నాను. పచ్చి కొబ్బరిని తీసుకొని బాగా ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను, వాటర్ వేయకుండా నార్మల్గా పొడి పొడిగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఈ కప్పుతో 2 కప్స్ అయిందండి. ఇప్పుడు మనం అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇక్కడ షుగర్ కూడా తీసుకోవచ్చు. నేను బెల్లంతో చేస్తున్నాను. అందులో కొద్దిగా 2 to 3 టేబుల్ స్పూన్స్ కొన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఆ బెల్లం అంతా కరిగిపోయేటట్టు పాకం పట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా ఆ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ విధంగా లిక్విడ్ ఫామ్ అవుతుంది. మరీ థిక్గా ఉండకూడదండి, నార్మల్గా తీగపాకం వస్తే చాలు. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మంట లోగా పెట్టి చేసుకోవాలి. అండ్ ఇందులోకి నేను ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేట్ కూడా, అంటే మీరు తురుముకోవచ్చు కూడా కొబ్బరిని. ఇక్కడ మిక్సీ పట్టి పెట్టుకున్న దాన్ని యాడ్ చేశాను. 2 కప్స్ అండి. 1 కప్పు బెల్లం తీసుకుంటే 2 కప్స్ కొబ్బరి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. స్వీట్ కరెక్ట్గా అయిపోతుంది, ఎక్కువగా తక్కువ కాదు. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ అవన్నీ యాడ్ చేయకుండా మనకు అది బాయిల్ అవుతుంటే వాటర్ లాగా వచ్చేస్తుంది. అండ్ పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి పచ్చి కొబ్బరి బెల్లం. పిల్లలకు కూడా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. ఇప్పుడు హాలిడేస్ వచ్చేసాయి కదా, ఎలాగో ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక ఊరికే అవి తినాలి ఇవి తినాలని అడుగుతుంటారు కదా, ఈ విధంగా ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టుకుంటే బెటర్. నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి నెయ్యి యాడ్ చేసుకుంటే. అండ్ ఇదే కాకుండా ఇంకా బొరుగుల మిక్చర్ కూడా చేశానండి, ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంకా స్నాక్స్కి ఏదో ఒకటి ఉంటే పిల్లలకు అప్పుడప్పుడు కొద్దిగా టైంపాస్ అవుతుంది కదా హాలిడేస్లో అట్లా అని. అండ్ ఈ విధంగా వాటర్ అంతా ఇరిగిపోయేటట్టు ప్యాన్ నుంచి ఈ బెల్లం కొబ్బరి పాకం అనేది బయటికి రావాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. వన్స్ ట్రై చేయండి, చాలా హెల్దీ ఐటము అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉండింది. బర్ఫీలాగా చేసుకోవచ్చు, లడ్డులాగా కూడా చేసుకోవచ్చు. బట్ పూర్తిగా చల్లారాలండి ఇది. మొత్తం ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలా ఇక స్టవ్ ఆఫ్ చేసేసి 10 మినిట్స్ అలా సైడ్కి వదిలేస్తే మొత్తం ఇలా చల్లారి ఉంటుంది. మన చేయికి పట్టుకుంటే కాలకుండా ఉంటే సరిపోతుంది. ఇది సైడ్కి తీసుకొని మనం ఇక్కడ లడ్డూలాగా చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇదే ఒక ప్లేట్లో తీసుకొని అలాగే వదిలేస్తే ఇంకా అది బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు కూడా, పీసెస్ అలా కూడా తినొచ్చు. నేను ఇక్కడ లడ్డూలాగా చేస్తున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి. 2 ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. ట్రై చేయండి వన్స్. పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా చాలా బాగుంటుంది, పెద్దలకు కూడా బాగుంటుంది. అండ్ షుగర్ వాడకుండా చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగుంది. నేను కూడా ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ మీరేమేమి వంటలు చేస్తున్నారు, పిండి వంటలు పండగలకి, కామెంట్ చేయండి. ఈ విధంగా లడ్డూలు బాగున్నాయండి టేస్ట్. వన్స్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.